అందరికీ నమస్కారం। ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇంట్లో టిఫిన్ ఏమీ లేనప్పుడు ఓట్స్తో ఈ విధంగా ఉప్మా ప్రిపేర్ చేసి తిన్నారంటే హెల్త్కి మంచిది। చాలా ఈజీగా 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే టిఫిన్ అండి। స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని 1 కప్పు ఓట్స్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి। తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలండి, క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి। ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇవి ఒక బౌల్లో తీసుకుని చల్లారనివ్వాలి। ఇలా చల్లారిన తర్వాత ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా వాటర్ తక్కువ వేసుకుని మొత్తం మెత్తబడేంత వరకు వాటర్ జల్లుకొని కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టాలి। ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి వేడైన తర్వాత 2 స్పూన్లు పల్లీలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి। ఇవి ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి। ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత చిన్న అల్లం ముక్క చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 1 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి। నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు కూడా వేసి మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు, సరిపడా ఉప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుతున్నప్పుడు చిటికెడు ఇంగువ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి। ఈ విధంగా వాటర్ మసులుతున్నప్పుడు ఇప్పుడు నానబెట్టుకున్న ఓట్స్ కూడా వేసి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆపేసుకోవటమేనండి। చాలా ఈజీ। టిఫిన్ ఏమీ లేనప్పుడు ఇలా ట్రై చేసి పిల్లలకి పెట్టారంటే చాలా హెల్దీ, ఈజీగా అయిపోయే టిఫిన్। తప్పకుండా ట్రై చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్। Please subscribe to my channel.